గద్వాల నడిగడ్డ ప్రాంతంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో కల్వకుంట్ల కవిత పాల్గొని రైతుల సమస్యలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై మాట్లాడిన ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సమయంలో మాత్రమే రైతులు గుర్తుకు వస్తారని విమర్శలు గుప్పించారు. గద్వాల శాసనసభ్యులు ఇంతకు ఏ పార్టీలో ఉన్నారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు కవిత. అయితే దమ్ము చిత్తశుద్ధి ఉంటే ఏ పార్టీలో కొనసాగుతున్నారో చెప్పాలి, లేదంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. గతంలో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని గుర్తు చేసిన ఆమె నీకు నీ స్థానమే తెలియని పరిస్థితుల్లో రైతులకు న్యాయం ఎలా చేస్తావంటూ తీవ్రంగా మండిపడ్డారు. యూరియా అయ్యమంటే ఫోన్లో యాప్ పెడతారంట, ఆ యాప్ చూసి మనం బుక్ చేసుకోవాలంట. నేను ఒకటే మాట అడుగుతున్నా, మా రైతుల దగ్గర అయితే చిన్న ఫోన్లు ఉన్నాయబ్బా, ఎర్ర బటన్ పచ్చ బటన్ చిన్న ఫోన్ ఉంది మా దగ్గర. మరి మొదలు మా అందరికి ఐఫోన్లు ఇవ్వండి, ఆ తర్వాత యాప్ పెట్టుర్రి. అంతేనా? అందరికి ఐఫోన్లు ఇవ్వండి, ఆ తర్వాత యాప్ పెట్టుర్రి. పెడితే మేము కూడా నేర్చుకుంటాం కదా, అదేం బ్రహ్మ విద్య కాదు. కానీ మా దగ్గర ఫోనే లేదు. ఇప్పుడు మేము ఏడబోదుము, మా పిల్లగాని ఏడ బతిమలాడదుము, ఆ చదువుకునే పిల్లని బతిమలాడి యాప్ బుక్ చేసుకొని కొనుక్కోవడానికి పోవాలి యూరియా. అంటే మీకు యూరియా ఇచ్చే చేతగాక అనేకమైనటువంటి కొర్రీలు పెడుతున్నారు తప్పితే నిజంగా రైతు మేలు కోరి కాదు. ఒక పిచ్చి రాజకీయం గద్వాల్లో నడుస్తుంది. నేను ఇవాళ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ పార్టీ అనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఎక్కువ వేరేం లేదు, మీరు ఏ పార్టీ అని చెప్పండి. ఏ పార్టీలో ఉన్నాకో చెప్పుకోలేనటువంటి వాళ్ళు మీరు ప్రజలకు ఏం చేస్తారు, ఎట్లా చెప్తారు? అంటే నువ్వు కాంగ్రెస్ నువ్వు బీఆర్ఎస్ నువ్వు కాంగ్రెస్ చేసే పనులు చేస్తావు ప్రజలకు, లేదా బీఆర్ఎస్ చెప్పే పని చేస్తావు? మరి ఏం చేస్తావు? ఏం చేయకపోతే ఎందుకున్నట్టు ఎమ్మెల్యే? రాజీనామా చేయి రాజీనామా. ఎందుకు అడుగుతానంటే బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసి నీతి ఉంది, నాకు ధర్మం ఉంది కాబట్టి ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీకి రాజీనామా చేసి. నియత ఉండాలి, రాజకీయాలు చేయాలంటే నియత ఉండాలి, ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే ప్రజాసేవలో ముందడుగు వేస్తారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా నేను, మీరు బీఆర్ఎస్ కంప్లీట్ గా నడిగడ్డను మోసం చేసింది, ఫెయిల్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ నడిగడ్డలో. కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళైంది వచ్చి ఏదో వేస్తామని చెప్పొచ్చిర్రు, కంప్లీట్ గా వాళ్ళు విఫలమైన. మరి వాళ్ళ జరగాల్సింది ఏమున్నది? నాగర్ కర్నూల్లో నిన్న జరిగినటువంటి ఘటనలో మరి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. నీళ్లు రాకపోతే అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా అడిగేటోళ్ళు కొత్త వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టే మీ అందరి దయతోని ఒక ముందడుగేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరున్నా సరే ప్రజలకిచ్చినటువంటి మాటలు, ప్రజలకిచ్చినటువంటి హామీలు మీరు ఇయ్యాల్సిందే అని చెప్పి నిలదీసి అడగడానికే తమ్ముడు ప్రవీణ్ చెప్పినట్టు ఒక ఆయుధాన్ని అయితే నూరుతా ఉన్నాం. ఆ ఆయుధం కొత్తగా వచ్చేటటువంటి ఆ నిజంగా మనం పడే కష్టం, ఒక పక్క ఇంటి పని చూసుకోవాలి, ఇంకొక పక్క పొలం పని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ ఇబ్బందులు పడుకుంటూ ఇంటిని నడుపుతా ఉన్నాం. మరి అంత కష్టపడి మీరు సీడ్ పత్తి పండిస్తే దేశంలో అన్ని దగ్గరలకు మన గద్వాల సీడే పోతుంది. మన జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న సీడే అంతటా కూడా పత్తి రైతులు వాడతారు. కానీ ఇక్కడ మాత్రం నిమిషానికి మిమ్మల్ని వేధిస్తా ఉన్నారు. నిమిషానికి ఎవరైతే